హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. రాఖీ పండుగ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా అన్నయ్యలందరికీ కూడా నేను రాఖీ కట్టేశాను. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేశారు. ఈ రాఖీ పండుగ అనేది నేను లాస్ట్ వీకే సెలబ్రేట్ చేసేసుకున్నామండి. నేను మా అన్నయ్యలకి కట్టేశాను, ఎందుకంటే మేము లగ్జంబర్గ్కి వెళ్ళిపోతాము. అన్నయ్య వాళ్ళు లండన్ నుంచి వచ్చారు, అందుకని అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని చెప్పి లాస్ట్ వీకే మేము రాఖీ అనేది సెలబ్రేట్ చేసేసుకున్నాము. అండ్ ఈ రోజున రాఖీ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. ఆ వ్రతం వీడియో అనేది నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఉమా అన్న మా ఇంటికి వచ్చారు కదండి. ఉమా అన్న మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నకి రాఖీ కట్టాను. అది కూడా ఈ వీడియోలో చూసేయండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేసేసేయండి. ఓకేనా? మరి నా సొంత సిస్టర్ లాగా చక్కగా నాకు రాఖీ కూడా కడుతున్నారు. మొదటి రాఖీ మీరే కడుతున్నారండి. సూపర్, అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు మాటల్లో చెప్పలేను ఈ ఆనందాన్ని, వెలకెట్టలేనిది. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా మళ్ళీ సిస్టర్ లక్సంబర్గ్లో కలవాలి తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ పెట్టుకో అత్త. థ్యాంక్ యూ చెప్పు అత్త. థ్యాంక్ యూ అమ్మో చిన్న బిజీ ఇవ్వండి అంతే. స్వీట్లు, ఫోన్లు, ట్యాబ్లు ఏమి ఇంకేమలేదు. మేము వాడికి ఏమి తెలియదు, న్యాచురల్గా ఆడుకోవటమే మనలాగా. మనం చిన్నప్పుడు ఎట్ట పెరిగామంట. ఎందుకంటే వాడికి 5-6 ఏళ్ళు వచ్చినా మనం చెప్పపోయినా కూడా వాడతాడు, తింటాడు. అప్పుడు దాకా ప్రొటెక్ట్ చేద్దామని ఒక 5 ఏళ్ళు. థ్యాంక్ యూ. తప్పకుండా ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేసి చూద్దాం. అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. ఇంటికి చూద్దాం. ఓకే, మంచిగా భోజనం చేసాం. చక్కగా సిస్టర్ దగ్గరే ఉన్నాను. హ్యాపీగా ఉంది. మీ ఆతిథ్యం సూపర్ సిస్టర్. లక్సంబర్గ్లో అయినా సరే, ఇండియాలో అయినా సరే. నేను 27వ తారీఖు స్టార్ట్ అవుతున్నాను నా ట్రిప్. ఏమైంది? అది కూడా ఓపెన్ చేయాలా? 2 డోర్స్ ఓపెన్ చేయాలా? అది ఓపెన్ అవుతుంది అనుకుంటున్నానా? లేదు, ఇది ఓపెన్ అవ్వదు. ముందు డోర్లే ఓపెన్ అవుతాయి అంతే. వెళ్ళు తెచ్చుకో గో. నేను 28వ తారీఖు లండన్, అమెరికా మీదుగా ప్రయాణించుకుంటూ కొలంబో వెళ్తున్నాను. కొలంబియా. టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇంకా సంవత్సరం పైన పట్టచ్చు. సంవత్సరం పడచ్చు, 2 సంవత్సరాలు కూడా పడచ్చు. మళ్ళీ ఆల్రెడీ చూస్తాను కదా, చూడని కంట్రీలు విజిట్ చేసి ఫినిష్ చేయాలని. ఇప్పుడు 100 పూర్తి చేసుకున్నాం, ఇంకా 97 ఉన్నాయి. ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది. అమ్మమ్మ అడుగు. 27th రీచ్ అవుతాను. 3 months అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ అక్కడ సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ మీరు వెళ్ళిన కంట్రీ మాలి తర్వాత టాంజానియా. ఓకే, అంటే అక్కడ మీరు ఆ ట్రైబల్స్ వాళ్ళని కలిసినప్పుడు అక్కడ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ చూసినప్పుడు మన ఫుడ్ కాదు కదా. తప్పకుండా చాలా షాకింగ్ అనిపించింది. మన జీవితంలోనే మొట్టమొదటిసారి ఒక అడవి వేటగాళ్ళని చూసినప్పుడు షాక్ అయిపోయాను. మైండ్ బ్లాక్ అయిపోయినట్టే. అంటే వాళ్ళు మిమ్మల్ని రానిచ్చారా? గైడ్ ఉంటారు. గైడ్ లేకుండా మనం వెళ్ళకూడదు కదా. గైడ్తోనే వెళ్ళాలి. గైడ్తో వెళ్తేనే వాళ్ళ భాష మనకు అర్థం అవుతుంది. అలాగే మనం వెళ్ళి మాట్లాడలేము కదా అసలు. అలా ఏం లేదు. గైడ్ ఉన్నప్పుడు మనం భయపడాలి పర్లేదు. గైడ్ లేకపోతే మనం భయపడాలి తప్పకుండా. మరి నీకుంది, ఇది ఆల్రెడీ ఉంది, చాలు. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. చక్కగా రాఖీ కూడా కట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడమన్నారు కదా. అది చూసి ఆశ్చర్యపోయాను. మీకు కూడా చూడాలని ఉందా? అదిగోండి, రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో, అద్భుతంగా ఉంది అసలు. సూపర్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.